రాష్ట్ర సాధనలో అందశ్రీ పాత్ర మరువలేనిది. తెలంగాణ ఉన్నంత వరకు ఆయన కీర్తి శాశ్వతమన్న ముఖ్యమంత్రి రేవంత్. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తానన్న సీఎం. కేంద్రం తీసుకొచ్చే పాలసీలను మొదట ఏపీలోనే అమలు చేస్తున్న పవన్ కళ్యాణ్, లోకేష్ తనకు సహకరిస్తున్నారన్న సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధిలో దూసుకువెళ్తోందని వెల్లడి. ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర బృందం, తుఫాన్ నష్టంపై సభ్యుల ఆరా. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబుతో భేటీ. కేంద్రానికి నివేదిక సమర్పించనున్న టీం. ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. హోటల్స్, మొబైల్ క్యాంటీన్లలో సోదాలు. సరైన ప్రమాణాలు పాటించని 4 హోటల్స్కు నోటీసులు. ప్రకాశం జిల్లా పొదిలిలో గ్రామస్తుల ఆందోళన. సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు. కర్నూలు జిల్లా నాగలాపురం అంగన్వాడీ కేంద్రం 2లో ఫుడ్ పాయిజన్. పాలు తాగిన 10 మంది పిల్లలకు అస్వస్థత. ఏరియా ఆసుపత్రిలో చిన్నారులకు చికిత్స. రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. నేటి నుంచి మరింత పెరగనున్న చలి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచనలు. బీహార్లో కొనసాగుతున్న 2వ విడత పోలింగ్. 20 జిల్లాల్లో 122 నియోజకవర్గాల్లో ఓటింగ్. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్. చెన్నైలో డీఎంకే ఆందోళన. భారీ సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిరసన. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹126,280. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ₹115,750. బంగారంతో పోటీ పడి పెరుగుతున్న వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే ₹1,000 హైక్. కిలో సిల్వర్ రేట్ ₹170,000.